ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, ఈ బైబిల్ స్టడీకి తీసుకొచ్చినందుకు వందనాలు దేవా. మత్తయి సువార్త వచ్చిన వెంబడి వచనాలు నేర్పిస్తున్నందుకు వందనాలు దేవా. ఇప్పుడు కొద్ది నిమిషాలు నైనా నీ వాక్యం వింటుండగా మా మనస్సు అటు ఇటు పోకుండా వాక్యం మీద నిలిచేలా సహాయం చేయమని, వచ్చిన వారిని బట్టి వందనాలు, ఆన్లైన్లో ఉన్న వారిని బట్టి వందనాలు దేవా. మా మైండ్ వాక్యం మీద నిలిచేటట్టు పరిశుద్ధ ఆత్మ సహాయము మాకు అందరికీ దయచేయమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, మనము మత్తయి సువార్త వ్యాఖ్యానంలో ఉన్నాం. 4వ భాగం రాజు అధికారానికి సవాల్ అనేటువంటి 4వ భాగంలో 4వ పాయింట్లో ఉన్నాం. రాజు అధికారానికి రకరకాల వ్యతిరేకతలు లేక తిరస్కారాలు అనే విషయాన్ని చూస్తున్నాం. ఇందులో 4వ అంశానికి ఈరోజు వచ్చాం. యేసు ప్రభు సముద్రంపై నడవడం. మత్తయి సువార్త 14వ అధ్యాయం 22-33 వచనాలు ఈ యొక్క అంశం ఉంటుంది. మత్తయి సువార్త 14:22 వచనం యొక్క వివరణ ఏంటంటే, ప్రభు తన శిష్యులను అద్దరికి వెళ్ళమని ఎందుకు బలవంతము చేశారు. అలాగే మత్తయి సువార్త 14వ అధ్యాయం 23వ వచనాన్ని గమనిస్తే, ప్రభు ఏకాంతముగా కొండ ఎక్కి ప్రార్థన ఎందుకు చేశారు? జవాబు. యోహాను సువార్త 6వ అధ్యాయము 15వ వచనాన్ని గమనిస్తే, రాజుగా చేయుటకు వారు వచ్చి తన్ను బలవంతముగా పట్టుకొనబోచున్నారని యేసు ఎరిగి. చాలు. కాబట్టి 6:15 ఏం చెప్తుందంటే అండి, యేసు ప్రభుని రాజుగా చేయడానికి మరి వారు వచ్చి యేసు ప్రభుని బలవంతంగా పట్టుకొనబోచున్నారని యేసు ప్రభుకి అర్థమైంది. అందుకే యేసు ప్రభు మరలా కొండకి ఒంటరిగా ప్రార్థన చేయడానికి వెళ్ళాడు. దీని భావం ఏంటంటే అండి, శోధన ప్రార్థన ద్వారా మాత్రమే జయించగలము. ఇప్పుడు చూడండి, యేసు ప్రభు ఇప్పుడు ప్రస్తుతము ఆయన ఈ లోకానికి, అంటే మొదటి రాకడలో వచ్చింది కేవలము మానవ జాతి కొరకు ప్రాణం పెట్టి మానవులను రక్షించాలన్నది దేవుని యొక్క ప్రణాళిక. దానికి విరోధంగా సాతానుడు ఏం చేశాడు? ప్రేరేపించి భౌతికంగా ప్రభుని రాజుగా చేయాలని ప్లాన్ చేశాడు. అప్పుడు అదేమైంది? దేవుని ప్రణాళిక అది ఒక శోధన. ఇప్పుడు అలాంటి శోధన నుంచి బయటపడాలి అని అంటే ఏం చేయాలని నేర్పిస్తున్నాడు యేసు ప్రభు? ప్రార్థన. చూసారా? కాబట్టి మన జీవితంలో నన్ను దేవుడు ఎన్నుకోవడంలో, నన్ను పిలవడంలో, నన్ను రక్షించడంలో, నాకు ఆయన రక్షణ ఆనందం ఇవ్వడంలో ఒక ప్రణాళిక ఉంది. అయితే ఆ ప్రణాళికకి వ్యతిరేకంగా లూసిఫర్ మన మీద ఏం చేస్తాడు? దాడి చేస్తాడు. అది ఎప్పటికప్పుడు ఆత్మదేవుడు మనకు చెప్తాడు. చెప్పిన వెంటనే మనం ఏం చేయకూడదు? నిర్లక్ష్యం చేయకూడదు, ఆలస్యము చేయకూడదు. ఇప్పుడు ఉదాహరణకి ఒక శోధన వస్తుంది అని అనిపించింది అనుకోండి, వెంటనే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మీరు ఆలస్యం చేస్తే శోధనకి లొంగిపోతారు, శోధనకి పడిపోతారు. యేసు ప్రభు శిష్యులకు అదేగా చెప్పాడు. ఏమని? మీరు శోధనలో ప్రవేశింపకుండునట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. చూసారా? యేసు ప్రభు అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు, ఎలాంటి పరిస్థితి? బలవంతంగా యేసు ప్రభువుని రాజుగా చేయాలనుకుంటున్నప్పుడు దాన్ని జయించడానికి ఏం చేశాడు? ప్రార్థన. మరి ఆయనకి అంత ప్రార్థన అవసరమైతే మన సంగతి ఏంటి? మత్తయి సువార్త 14వ అధ్యాయము 24వ వచనం, దోనె అలల చేత కొట్టబడుచుండెను. అంటే సముద్రం అనే లోకములో యూదులైన విశ్వాసులనే సంఘానికి శ్రమలు ఉన్నాయని అర్థం. యేసు ప్రభుని నమ్మింది ఎవరు? మొదట యూదులే, తర్వాత అన్యులు వచ్చారు, అదే విషయం. యేసు ప్రభు వాళ్ళకు ఒక విషయం నేర్పిస్తున్నాడు. ఏమని? భోజనం పెట్టిన తర్వాత 5,000 మంది పురుషులకి ఇప్పుడు ప్రభు వీరిని బలవంతంగా ధోనిలో ప్రయాణం చేసి ఆ యొక్క సముద్రము అద్దరికి వెళ్ళమని చెప్తూ యేసు ప్రభు వాళ్ళని పంపించి ఇక్కడ ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. ఆ టైంలో ఈ ధోనిపై ఏం పడుతున్నాయి? అలలు. ఇక్కడ సముద్రం అంటే ఏంటి? లోకం. లోకమనే సముద్రములో ఈ సంఘమనే విశ్వాసులకు ఏమొస్తాయి? శ్రమలు వస్తాయి. దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలి? లోకము నుండి దేవుడు మనల్ని ఏం చేశాడు? వేరు చేశాడు. కాబట్టి లోకం ఏం చేస్తుంది? మనల్ని ద్వేషిస్తుంది. లోకం మనల్ని ప్రేమిస్తుంది అంటే మనము లోకములో కలిసిపోయామని అర్థం. లోకం మనల్ని ద్వేషిస్తుంది అని అంటే లోకము నుండి మనము వేరైపోయామని అర్థం. ప్రభు వీళ్ళకి ఏం నేర్పిస్తున్నాడు? సముద్రం అనే లోకములో మీ
మీకేమొస్తాయి? శ్రమలు వస్తాయి. 25వ వచనం, 4వ జామున ప్రభు వారి యొద్దకు వచ్చెను అంటే రెండవ రాకడలో ప్రభు యూదుల దగ్గరికి వస్తాడని అర్థం. యేసు ప్రభు మొదటి రాకడలో యూదులు యేసు ప్రభుని చేర్చుకోవాలి. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం ఎవరు నమ్మారు? కొద్దిమందే యూదులు యేసు ప్రభుని నమ్మారు. వీళ్ళకి ఏమొస్తాయి? శ్రమలు వస్తాయి. 4వ జామున ఎలా ప్రభు వచ్చాడో అట్లా రెండో రాకడలో మళ్ళీ యూదుల దగ్గరికి ప్రభు రాబోతున్నాడని, ఒక ఇంటిస్తున్నాడని మీరు అర్థము చేసుకోవాలి. 26వ వచనం, శిష్యులు భూతమని కేకలు వేసిరి అంటే భూతము కనబడితే దోణి మునిగిపోతుందని వారి మూఢనమ్మకముతో కేకలు వేశారు. ఆ దినాల్లో ఒక మూఢనమ్మకం ఉండేది. ఏంటది? రాత్రులు భూతంగాని కనిపిస్తే దోణి ఏమైపోతుంది? మునిగిపోతుంది అని. అందుకు వాళ్ళు ఏమేశారు? కేకలేశారు. ఇక్కడ అప్లికేషన్ ఏంటంటే మూఢనమ్మకము అనేది ఎలాంటిదంటే ఆధారము లేనిది. కాబట్టి అక్కడ మునిగిపోయింది అక్కడ భూతం ఉందని కాదు, భయం వల్ల మునిగిపోతారు. కాబట్టి మన జీవితంలో అపనమ్మకమే మన లోకంలో ఏం చేస్తుంది? ముంచేస్తుంది. కాబట్టి నిజంగా అక్కడ దెయ్యం ఉందా? కాదు. భూతం ఉందా? కాదు. భూత వైద్యం ఉందా? కాదు. మరి ఎందుకు అలా అయిపోతున్నాం మనము? భయము. కాబట్టి ధైర్యముగా ఉంటే భూతమేమీ చేయలేదు, భూత వైద్యమేమీ చేయలేదు. కాబట్టి ప్రభువు ఏమన్నాడు? లోకములో మీకు శ్రమ కలుగును, అయినను మీరు ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. ఏమిచ్చాడు మనకు? ధైర్యం అనే అభయవాక్కు. 27వ వచనం చూద్దాం. యేసు ధైర్యము తెచ్చుకొనుడి, నేనే అని చెప్పుట. ప్రభు అన్ని వేళలా తన బిడ్డల కొరకు విజ్ఞాపన చేస్తూ వారికి సమీపంగా ఉన్నాడని అర్థం. కాబట్టి శ్రమలు రావా? వస్తాయి. కష్టాలు రావా? వస్తాయి. శోధనలు రావా? వస్తాయి. మరి ప్రభు ఏం చేస్తున్నాడు తన బిడ్డల కోసము? విజ్ఞాపన. అంతేకాదు అవసరాన్ని బట్టి అప్పటికప్పుడే దేవుడు వారికి ప్రత్యక్షమవుతాడు, వారితో మాట్లాడతాడు, వాళ్ళని ధైర్యపరుస్తాడు, వారిని బలపరుస్తాడు. ఇంత గొప్ప ప్రభు మనకున్నాడు. చూసారా ఏం నేర్పిస్తున్నాడు? బాబు, నేను త్వరలో శరీరధారిగా భూమిని వదిలి వెళ్ళిపోతా. అప్పుడు మీరేమనుకుంటున్నారు? మాకెవరు లేరని అనుకుంటారు. కానీ ఇప్పుడు మీకు ఏం చెప్తున్నా? ఏ విధంగా నేను కొండ మీద ఉంటే, మీరు సముద్రంలో ఉంటే, మీ పరిస్థితిని గమనించి ఈ టైంలో మీ దగ్గరికి వచ్చానో, శరీరధారిగా మీ మధ్య లేకపోయినా ఆత్మస్వరూపిగా ఎప్పటికప్పుడు మీ ప్రార్థన నాకు కనెక్ట్ అవుతుంది. దేహములో ప్రతి విషయం మైండ్కి తెలిసినట్టు ప్రపంచంలో నన్ను నమ్మిన ప్రతివారు నా దేహములో ఉన్నారు కాబట్టి మీ పరిస్థితి నాకు తెలుసు, మీ బాధలు నాకు తెలుసు, మీ కన్నీరు నాకు తెలుసు, మీ ప్రాబ్లం నాకు తెలుసు. ఎప్పటికప్పుడు మీ పరిస్థితిని నేను అర్థం చేసుకొని అవసరాన్ని బట్టి ఇప్పుడు ఈ సమయంలో ఎట్లా మీకు దగ్గరగా వచ్చానో అట్లా నేను కూడా ఆ టైంలో మిమ్మల్ని ఆదుకుంటాను అని అభయవాక్కులు ఇస్తున్నాడు. మత్తయి సువార్త 14:28 వచనం. పేతురు మాటలలో ఏమున్నాయో చూద్దాం. నీవే అనే మాటను చూడక నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు సెలవిమ్మని అడిగిన మాటలోని విశ్వాసం చూడాలి. నీవే అనే మాట అయితే మనకేమనిపిస్తుంది? అది అవిశ్వాసం అనిపిస్తుంది. కానీ దానికంటే గొప్పది ఏంటంటే ఇప్పుడు నీళ్ళ మీద ప్రభువు పిలిచిన వెంటనే నడిచాడనే ఉంది బైబిల్లో. కాబట్టి పేతురులో పలికిన ఈ మాట మొదట నీవే అన్న పదములో ఏం కనపడుతుంది? నువ్వా కాదా అన్న డౌట్. కానీ రెండో మాటలో ఏం కనపడుతుంది? నువ్వు పిలువు, నేను నడుస్తా. దీని అర్థం ఏంటి? విశ్వాసం. కాబట్టి మీకు ఏం చెప్తున్నానంటే అందరిలో విశ్వాసం ఉంటుంది. కానీ ఆ విశ్వాసాన్ని ఏం చేయాలి? మనము పొదును పెట్టి దాన్ని బలపరుచుకుంటూ ఉండాలి. విశ్వాసం ఏం కాకూడదు? బలహీనం కాకూడదు. బలహీనం ఎందుకు అవుతుంది చెప్తాను. 29వ వచనం చూడండి. పేతురు ప్రభువు మాట మీద దృష్టి పెట్టి నీళ్ల మీద నడిచాడు. 30వ వచనం. పేతురు దృష్టి ప్రభువు నుండి తొలగిపోయి గాలి మీదికి రాగా ఏమయ్యాడు? విశ్వాసం పెరగడానికి కారణం అదే, విశ్వాసము బలహీనం అవడానికి కూడా కారణం అదే. ఏంటా కారణము? మనోదృష్టి. నోట్ దిస్ పాయింట్. మనోదృష్టి అంటే మనస్సు అని అర్థం. ఇప్పుడు చూడండి, ముందు ఏమన్నాడు? నీళ్ళ మీద నడుస్తాను అన్నాడు. దృష్టి ఎక్కడ పెట్టాడు? యేసయ్య మీద పెట్టాడు. ఎప్పుడైతే నడిచాడో మళ్ళీ దృష్టి ఎక్కడ పెట్టాడు? గాలి అలల మీద పెట్టాడు. మళ్ళీ ఆ దృష్టిని బట్టి ఏమైపోయాడు? మునిగిపోయాడు. ఇప్పుడు విశ్వాసానికి మొదటి కారణం ఎవరు? దృష్టే. రెండో కారణం అవిశ్వాసానికి కారణం ఎవరు? దృష్టి. ఏంటి?
పాజిటివ్, నెగటివ్. పాజిటివ్ ఏంటి? ప్రభు మీద. నెగటివ్ ఏంటి? లోకం మీద. కాబట్టి ఇక్కడ ఇంకా లోతుగా చెప్తాను మీకు. దీన్ని గ్రీకులో రెమా అనే పదం వాడారు. రెమా అంటే అర్థము వాక్కు మీద దృష్టి పెట్టడం. రెండోది లోగోస్ అంటే వాక్యం మీద. ఇప్పుడు ఉదాహరణకి బైబిల్లో ఉన్నాయి, మనం చదువుతున్నాము, ప్రతి వాక్యము చదివి ఇది నాదనుకుంటే కుదరదు. ఒక ప్రత్యేకమైన భాగంతో దేవుడు ఏం చేయాలి? మనతో మాట్లాడాలి. అప్పుడు అదేమైంది? వాక్. రాయబడిన మాటలను ఏమంటారు? వాక్యం. ఒక వాక్యం మనం ప్రేరేపిస్తే ఏమంటారు? వాక్కు. పేతురు వాక్యము విన్నాడా? వాక్కు విన్నాడా? వాక్ అంటే ఆ వాక్కు మీద దృష్టి పెట్టినప్పుడు ఏమయ్యాడు? నడిచాడు. ఎప్పుడైతే దృష్టి మళ్ళిందో ఏమయ్యాడు? అది. కాబట్టి మన విశ్వాసం బలహీనం అవడానికి కారణం మన దృష్టి ఎక్కువ లోక సంబంధమైన వాటి మీద పెట్టడం. 14వ అధ్యాయము 31. పేతురు అల్ప విశ్వాసాన్ని ప్రభు గద్దించుట. ప్రభు ఈ విషయంలో గద్దిస్తున్నాడండి. అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడు. 32, 33 వచనాలు. గాలి అనగగా అప్పుడు శిష్యులు నిజముగా ఈయన దేవుని కుమారుడని ప్రభుని నమ్మి, ఎందుకంటే ఆయన ధోని ఎక్కగానే ఏమైపోయింది? ఆగిపోయింది. అప్పుడు వాళ్ళు ఏమంటున్నారు? ఈయన నిజముగా దేవుని కుమారుడని. మరి అప్పుడు దాకా అంతకుముందు అద్భుతాలు చేయలేదా? ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా సముద్రంలో నడిచిన విషయం. దీనికి ముందే ఒక అద్భుతం చేశాడు. ఏంటది? 5 రొట్టెలు. మరి అద్భుతం కాదా? మరి అప్పుడు దృష్టి పెట్టలేదా వీళ్ళు? అంటే మీకు ఏం చెప్తున్నాను, ఎక్కువసేపు దృష్టి ఆయన మీద నిలపలా. దేవుని బిడ్డలారా, ఇంత గొప్ప విశ్వాస పరిమాణం పెరగాలంటే మన దృష్టిని నిలుపుకోవడం నేర్చుకోవాలి. 4వ అంశము పూర్తి చేసుకొని 5వ అంశం దగ్గరకు వచ్చేసాం. గెనేసరేతులో యేసు ప్రభు జరిగించిన స్వస్థత. ఇది 14వ అధ్యాయం మత్తయి సువార్త 34 నుంచి 36 వరకు. ఇందులో 34వ వచనం దగ్గరకు వస్తున్నాం. వారు గెనేసరేతు దేశమునకు వచ్చినప్పుడు ఏం జరిగింది? 35వ వచనం. ఆ దేశంలోని రోగులందరూ ఆయన యొద్దకు వచ్చిరి. 36వ వచనం. ఆయన వస్త్రపు చెంగు ముట్టి రోగులందరూ స్వస్థత నొందిరి కనుక ఆ ప్రాంతంలో ఉన్న వైద్యులకు ఆ రోజు సెలవు దొరికింది. కొంతకాలం అక్కడ రోగులు లేకుండా పోయారు. కారణం వారి యొద్దకు మహావైద్యుడైన యేసు వచ్చాడు. కాబట్టి మీకు ఏం చెప్తున్నానంటే, యేసు ప్రభు చేసిన ప్రతి అద్భుతానికి కారణం ఒక్కటేనండి, ఈయనే రియల్ గాడ్, ఈయనే నిజమైన దేవుడు. 6వ అంశానికి వచ్చాం. అపవిత్రత లోపల నుండి కలుగుతుంది. 15వ అధ్యాయం మత్తయి సువార్త 1 నుంచి 20 వచనాలు. 1 నుంచి 2 వచనాల వివరణ. 15వ అధ్యాయం. యెరూషలేము నుండి శాస్త్రులను పరిసయ్యులు ప్రభువునొద్దకు వచ్చి, నీ శిష్యులు పెద్దల పారంపర్యాచారమును ఎందుకు మీరుచున్నారని అడుగుట. ఎవరినా? యేసు ప్రభుని. ఇప్పుడు ఆయన ఇచ్చిన వివరణ. అందుకు ప్రభు, మీ పారంపర్యాచారము నిమిత్తమై దేవుని ఆజ్ఞను ఎందుకు మీరుచున్నారు? శిష్యులు మీరారు, బాగుంది. మరి మీరు కూడా మీరుతున్నారు. మేము మీరామా? ఏం మాట్లాడుతున్నావు ప్రభు నువ్వు? ఇప్పుడు ప్రభు ఇస్తున్నాడు. 4వ వచనం గమనించండి. ఏమంటున్నాడు? దేవుని ఆజ్ఞ, తల్లిదండ్రులను సన్మానించాలి. ఎక్కడ? నిర్గమకాండం 20:12. 15:5 ఏమని చూద్దాం. మీరైతే ఒకడు తన తండ్రినైనను తల్లినైనను చూసి, నా వలన నీకు ఏది ప్రయోజనమగునో అది దేవార్పితమని చెప్పిన ఎడల అతడు తన తండ్రినైనను తల్లినైనను సన్మానించ అక్కరలేదని చెప్పుచున్నారు. ఇప్పుడు తల్లిదండ్రులను ఏం చేయాలి? బిడ్డలు సన్మానించడం అంటే దండయడమా? పోషించమని అర్థం అక్కడ. సో ఒరిజినల్ మీనింగ్ ఏంటంటే, తల్లిదండ్రులను సన్మానించంటే అర్థము, వాళ్ళ వృద్ధాప్యములో నిన్ను పుట్టినప్పుడు నీ మంచి చెడ్డలు ఎట్లా చూశారో, నిన్ను ఎట్లా వాళ్ళు తిన్నా తినకపోయినా నిన్ను పెద్దోడిని చేశారో, వాళ్ళు వృద్ధాప్య వయసులో వచ్చినప్పుడు నువ్వు కూడా వాళ్ళని అలాగే చూడు అని అర్థం. ఎంతో కొంత నా తల్లిదండ్రులకి ఏం చేయాలి? ఖర్చు పెట్టి తీరాలి. నేను నాకు మా అమ్మ నాన్న ఏమిచ్చారు అనకూడదు. నాకు పంచేటప్పుడు తేడా చూపించారు అనకూడదు. నాకు చిల్లి గవ్వివ్వలేదు అనకూడదు. నాకు జన్మనిచ్చారే దానికి కృతజ్ఞతగా. ఇది నా మైండ్. అందుకని వీళ్ళు తెలివిగా ఏం చేసేవాళ్ళు? తల్లిదండ్రులకు ఇవ్వాలి కదా. ఈ విషయంలో వీళ్ళ దగ్గరికి వెళ్ళేవాళ్ళు. ఎవరి దగ్గరికి? పారంపర్యాచారం అని చెప్పాను కదా, ఏది ఆజ్ఞలు తయారు చేశారే వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. అయ్యా, బైబిల్లో ఏముంది? తల్లిని తండ్రిని చూడమని ఉంది. ఇప్పుడు నా పరిస్థితి ఏమీ బాగులేదు. నేను తల్లిదండ్రులకి ఏదైతే ప్రతి నెల ఇవ్వాలనుకుంటున్నానో, లేదా నా ఆస్తిలో ఏదైతే తల్లిదండ్రులకు ఖర్చు పెట్టాలనుకుంటున్నానో దాని సంగతి నన్ను ఏం చేయమంటారు అని అడుగుతాడు వీడు పోయి. వాళ్ళు అంటారు, అవన్నీ ముందరేసుకో, కుర్బానాను. కుర్బానా అంటే అర్థం, ఇవన్నీ అమ్మా నాన్న మీకు ఇవ్వాలి కానీ దేవునికి ఇస్తుండా అని అను.
అంటే అర్థం ఏంటి? అప్పుడు తల్లిదండ్రులు చూడక్కర్లేదని అర్థం. మళ్ళీ కొద్ది రోజుల తర్వాత మళ్ళీ పోతాడు వీడు. పోయి, అయ్యా మీరేమో దేవునికి ఇచ్చేయమన్నారు, కానీ నాకు జరగడం చాలా కష్టంగా ఉంది, ఇప్పుడు నన్ను ఏం చేయమంటారంటారు. మళ్ళీ రెండోసారి వేసుకోవాలి ఎన్ని, మళ్ళీ కుర్బానా అనాలా. అంటే అర్థం ఏంటి? నీ దేవునికి కాదు, ఓ అమ్మా నాన్న నీకు కాదు అని నాకేం అర్థం. ఇది ఎవరు పెట్టింది? ఇదే పెద్ద పారంపర్యాచారం అంటే. అది దేవుడు ఇప్పుడు ఇస్తున్న వార్నింగ్. ఇక్కడ ఏమనుంది? అక్కడ మీరు మీ పారంపర్యాచారం నిమిత్తం దేవుని వాక్యము నిర్ధకము చేయుచున్నారు. 15 అధ్యాయం 7-9 యెషయా గ్రంథం 29:13లోని ప్రవచనాన్ని నెరవేర్చారు. ఎట్లనగా వారు తమ పెదవులతో గనపరుచుచున్నారు. ఏమండి? తమ హృదయము నాకు దూరము చేసుకుని ఉన్నారు. ఈ విధముగా మీరు దేవుని వాక్యము కంటే మానవుల సాంప్రదాయాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రభువు వారిని గద్దిస్తారు. మత్తయి సువార్త 15 అధ్యాయము 10-11 వచనాల్లో నోట పడినది మనిషిని అపవిత్రపరచదు, కానీ నోట నుండి వచ్చినది మనిషిని అపవిత్రపరచును. ఉదాహరణకి ధర్మశాస్త్రం ప్రకారము అపవిత్రమైనవి తింటే అపవిత్రులవుతారని ఉంది. అయితే ధర్మశాస్త్ర కర్తైన వాడు ఆచార కర్మాలను పూర్తిగా రద్దు చేస్తున్నాడని యూదా మత నాయకులు గుర్తించలేదు. ధర్మశాస్త్రంలో ఏమి తినొచ్చు, ఏం తినకూడదు. కోడి తినకూడదు తెలుసా? ధర్మశాస్త్రం ప్రకారం చేపలు తింటారు కదా మీరు, అన్ని చేపలు తినకూడదు. మరి అవి తింటే అపవిత్రం లెక్క. కాబట్టి వాళ్ళ దృష్టిలో ఏంటి? చేతులు కడుక్కోకుండా తింటే అపవిత్రం, అలాగే తినకూడని తింటే అపవిత్రులు. ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడో చూద్దాం. అంతటా ఆయన శిష్యులు పరిసయ్యులు ఆ మాట విని అభ్యంతరపడరని నీకు తెలియనా అని ప్రభువుని అడగగా ఏమన్నాడు యేసుప్రభు? 13వ వచనం, పరలోకమందున్న నా తండ్రి నాటని ప్రతి మొక్కయు పెళ్ళగింపబడునని ప్రభు అన్నారు. అంటే వారు గోధుమలు కారు, గురుగులు. వారి బోధలు వేళ్లతో సహా పెరికి వేయబడతాయి. అంటే వారు నాశనం చేయబడతారని అర్థము. పారంపర్యాచారాలు ఆచరించే వాళ్ళు ఏమైపోతారంట? నశిస్తారు. దేవుని వాక్యానికి విలువ ఇవ్వకుండా, దేవుణ్ణి ప్రేమించకుండా, దేవుణ్ణి గణపరచకుండా, దేవుణ్ణి గొప్ప చేయకుండా, దేవుణ్ణి హెచ్చించకుండా అలా చేయొచ్చా అండి? 14వ వచనం, అందుకు ప్రభు వారి జోలికి పోకుడి, వారు గుడ్డివారు, వారిని వెంబడించేవారు నాశనమగుదురని ప్రభు చెప్పారు. అందుకే మనం దుర్బోధలు వినకూడదు. గుడ్డివాళ్ళు, వాళ్ళు ఎక్కడికి పోతున్నారో తెలియదు, వాళ్ళు నాశనానికి పోతున్నారు, వీళ్ళని కూడా నాశనానికి తీసుకెళ్తున్నారు. అందుకే ఏ బోధ పడితే ఆ బోధలు మనము వినకూడదు. 15వ అధ్యాయం 15వ వచనం వివరణ. ఈ ఉపమాన భావం వివరించమని పేతురు ప్రభువుని అడుగుట. 16వ వచనం, ఆయన మీరు ఇంతవరకు అవివేకులై ఉన్నారా? ఎందుకన్నాడు ఈ మాట? అప్పటికే కొద్ది కాలం నుంచి వాళ్ళు యేసు ప్రభు దగ్గర వింటున్నారంటే ఈ పాటికే వాళ్ళు ఏం చేయాలి? గ్రహించాలి. బయట వాళ్ళకి అర్థం కాదులేండి, వీళ్ళకి అర్థం కావాలి. కానీ వీళ్ళు ఏం చేయట్లేదు? వివేచించట్లేదు. అది క్వశ్చన్. మన దేవుని వాక్యాన్ని ఏం చేయాలి? గబగబా చదవకూడదు. ఏం చేయాలి? ధ్యానపూర్వకంగా చదవాలి. 17-18 వచనాలు, హృదయము నుండి బయటికి వచ్చినవే మనిషిని అపవిత్రపరచును. 19-20 వచనాలు, ఏంటి హృదయం నుంచి బయటకు వచ్చేది? చూడండి, దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు హృదయములో నుండి ఏ వచ్చును? ఇవే మనిషిని అపవిత్రపరచును. బాబోయ్, కానీ చేతులు కడుగు కొనక భోజనం చేయుట మనిషిని అపవిత్రపరచుదని చెప్పారు. చూసారా, మీరు గమనించారా ప్రభు ఎంత చక్కగా చెప్పాడు? మన హృదయాన్ని పాడు చేసే వాటి మీద వాళ్ళకి ఏం లేదు, దృష్టి లేదు. దేని మీద దృష్టి ఉంది వాళ్ళకి? పారంపర్యాచారం. సో హృదయాన్ని అపవిత్రపరిచేది లోన్ నుండి వచ్చేది, అది గుర్తుపెట్టుకోవాలి. నేను గమనించాలా, టుడే ఈ దినమున నేను ఏమైనా చెడు ఆలోచించానా? ఏమైనా చెడు తలంచానా? ఏమైనా చెడు ఊహించానా? ఎవరి మీదైనా ద్వేషం పెట్టుకున్నానా? ఎవరినైనా పళ్ళు కొరికానా? ఏ స్త్రీనైనా ఏ పురుషునైనా చూసి నాకు బ్యాడ్ తలంపు వచ్చిందా? చెడ్డ కోరిక వచ్చిందా? అప్పుడు నన్ను నేను చూసుకొని, ప్రభువా ఈ దినమున నా హృదయం ఈ విషయాల్లో దోషం చేసింది, ఈ విషయాల్లో తప్పు చేసింది, ఈ విషయంలో నా హృదయం తప్పింది, నన్ను ఒక్కసారి కనికరించు, నాకు ఆ పరిస్థితి రాకుండా హెల్ప్ చేయి జీసస్ అని నేను ప్రార్థన చేస్తే ఆ వ్యక్తి దేవునితో కనెక్ట్ అయ్యాడని అర్థం. అది కడుక్కోవడం అంటే రోజు. 7వ అంశం, తన విశ్వాసాన్ని బట్టి ఒక అన్యురాలు దీవెనలు పొందింది. 15-21, యూదుల ప్రాంతము నుండి అన్యుల ప్రాంతమైన తూరు సీదోను ప్రాంతాలకు ఇదే మొదటిసారి వెళ్ళడం. ఇప్పుడు దాకా ఎవరి మధ్య చేశాడు? సేవ యేసు ప్రభు యూదుల మధ్య చేశాడు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? అన్యుల దగ్గరికి వెళ్ళాడు. 22, ఈ కనాను స్త్రీ యెహోషువ కాలములో
ఇశ్రాయేలు కనాను ఆక్రమించినప్పుడు వారు దేవుని ఆజ్ఞకు అవిధేయులై కనానీయులందరినీ చంపక కొందరిని విడిచిపెట్టారు. అలా మిగిలిన వారి సంతానమే ఈ కనాన స్త్రీ అని గమనించాలి. 22b, ఈ కనాన స్త్రీ ప్రభువుతో దావీదు కుమారుడా, ఈ పదం ఎవరు వాడాలి? యూదులు వాడాలి, అన్యులు వాడరు. ఎవరు వాడుతున్నారు ఇప్పుడు? అన్యురాలు వాడుతుందన్నమాట. దావీదు కుమారుడా నన్ను కరుణింపమని కేకలు వేసింది. 23వ వచనం ఏ, ప్రభు మౌనానికి కారణం ఆమెలో ఉన్న విశ్వాసం బయటికి. ఈమె కేకలేస్తుంటే ప్రభు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు చెప్పండి, ఎప్పుడైనా ప్రభు మీరు ప్రార్థన చేస్తే మౌనంగా ఉన్నాడంటే అర్థం ఏంటి? మిమ్మలను దేవుడు పరీక్షిస్తున్నాడు. బి, శిష్యులు ఆమెని పంపివేయమని ఏం చేశారు? వేడుకుంటున్నారు. 24వ వచనం, ప్రభు నశించిన ఇశ్రాయేలు యొద్దకే గాని మరి ఎవరి యొద్దకు నేను పంపబడలేదు. 25వ వచనం, అయినను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి ప్రభువా నాకు సహాయం చేయమని అడిగాను. ఇదే ఆమెలో ఉన్న గొప్ప విశ్వాసం. 26వ వచనం, అందుకు ఆయన పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయట యుక్తము కాదని చెప్పగా. 27వ వచనం, ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినును కదా అని చెప్పాను. 28వ వచనం, అందుకు యేసు అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాకని ఆమెతో చెప్పాను. ఆ గడియల్లోనే ఆమె కుమార్తె స్వస్థ. బాగా వినండి, యేసు ప్రభు ఈమెలో ఉన్న విశ్వాసాన్ని బయటికి తీసుకురావడానికి అలా మాట్లాడా? నిజంగా నువ్వు కుక్కవన్నాడా? ఏమన్నాడు యేసు ప్రభు? రొట్టె తీసి కుక్క పిల్లలకు వేయుట, పిల్లల రొట్టె తీసి కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదు. ఇక్కడ రొట్టె అంటే ఎవరు? యేసు ప్రభు. పిల్లలంటే ఎవరు? యూదులు. కుక్క పిల్లలంటే ఎవరు? అన్యులు. యూదుల దృష్టిలో అన్యులు ఎవరు? కుక్కలు. యూదుడు మూడు మాటలు చెప్తాడు రోజు దేవునికి. 1, యూదుడినై పుట్టినందుకు వందనాలు. 2, అన్యుడినై పుట్టినందుకు వందనాలు. 3, స్త్రీనై పుట్టినందుకు వందనాలు. కాబట్టి ఇక్కడ అన్యులంటే కుక్కలు. ఏమన్నాడు యేసు ప్రభు? అప్పుడు ఆమె ఇచ్చిన జవాబు, నిజమే ప్రభువా, తమ యజమాను బల్లల మీద నుండి పడు అంటే ఏంటి? తినేటప్పుడు వాళ్ళు తినేది ఆపి కుక్కలకేస్తారా? నార్మల్గానే కుక్కలకేస్తారా? అక్కడ ఏం చెప్తున్నాడు? ఓ దేవా, నువ్వు యూదుల కొరకు వచ్చావని తెలుసు, నువ్వు వాళ్ళ ప్రభువు వాళ్ళ దేవుడు అని కూడా తెలుసు. మేమేమడుగుతున్నామంటే, యజమానుడు తన ఆకలి చంపుకొని ఎలాగో కుక్కకేయడో, తన ఆకలి తీర్చుకునే కుక్క ఎలా వేస్తాడో, నీ బిడ్డలకు కోసమే నువ్వు వచ్చావు, వాళ్ళకి చేయవలసిందంతా చెయ్యి, ఇక్కడి నుండే చెయ్యి. ఆ ముక్క ఎలా కింద పడితే ఆ కుక్క పిల్ల తింటుందో, యూదు దృష్టిలో కుక్కలుగా ఎంచబడిన మాకు నీ నోటి నుంచి ఒక్క ముక్క మాత్రం పలుకు, నా కుమార్తె బాగుపడిపోతుంది. అందుకే యేసుప్రభు ఆశ్చర్యపోయాడు. అమ్మా నీ విశ్వాసము గొప్పది. దేవునికి మహిమ కలుగునుగా. 8వ విషయం, యేసు జనసమూహములను స్వస్థపరచుట. మత్తయి సువార్త 15:29-31. 15:29 వివరణ చూడండి. యేసు అక్కడి నుండి వెళ్ళి గలిలయ సముద్రమునకు వచ్చి కొండ ఎక్కి అక్కడ కూర్చుండగా. 30వ వచనం, బహు జనసమూహం ఆయన యొద్దకు కుంటి వారు, గ్రుడ్డి వారు, మూగవారు, అంగహీనులు మొదలైన అనేకులను తీసుకుని వచ్చి ఆయన పాదముల యొద్ద పడవేసిరి. ఆయన వారిని స్వస్థపరిచాను. 31వ వివరణ, మూగవారు మాట్లాడిను, అంగహీనులను బాగుపట్టేను, కుంటివారు నడుచుటను, గుడ్డివారు చూచుటను. జనసమూహం చూసి ఆశ్చర్యపడి ఇశ్రాయేలు దేవుని మహిమపరిచిరి. అంటే అన్యులు ఇశ్రాయేలు దేవుని గుర్తించారు, కానీ ఇశ్రాయేలు తమ దేవుణ్ణి గుర్తించకపోవడం దుఃఖకరమైన విషయం. 9వ అంశం అండి, 4,000 మందికి ఆహారం పెట్టడం. ఇది 32-39 వరకు అండి. 32-38 వివరణ ఏంటంటే, ఈ అద్భుతము ఇంతకుముందు ఆహారం పెట్టినటువంటిదే. మత్తయి 14:13-21లో 2 సందర్భాల్లోనూ యేసు కనికరం చూపాడు. మిగిలిన ముక్కలు సేకరించే అంతగా రొట్టెలు చేపలు ఉపయోగించి ప్రజలను సంతృప్తి పరిచాడు. గమనించదగ్గ తేడా ఏంటంటే, మారిన శ్రోతలు. మొదటి అద్భుతం ఇశ్రాయేలు కోసం, రెండవది అన్ని జనుల కోసం. మొదటి అద్భుతం ఎంతమంది? ఇశ్రాయేలు గోత్రాలు ఎన్నండి? 12 గంపలు. అంటే ఏం చెప్తున్నాడు? 5,000 మందికి పంపినప్పుడు బాగినాలి, 5,000 మంది పురుషులు కదండి, మిగిలిన గంపలు ఎంత? 12. అంటే ఏం చెప్తున్నాడు? ఓ ఇశ్రాయేలు ప్రజలారా, రొట్టెనే నేను, మీరు ఈ 12 గోత్రాల ప్రజలందరినీ పోషించగలంత జీవాహారమై ఉన్నాను మీకు అని చెప్పడం. 12 గోత్రాల లక్షల కొలది ఎంతమంది యూదులున్నారో మిమ్మల్ని అందరినీ నేను పోషించగలను. ఇప్పుడు అన్యుల దగ్గర ఎన్ని గంపలు మిగిలాయి? 7 అంటే అర్థం ఏంటి?
ప్రపంచములో అన్యులారా మిమ్మల్ని పోషించగల జీవాహారమైన యేసును నేనే. 39వ వచనం, ఇక్కడ పేర్కొన్న మగధాన్ బహుశా గలిలయ సముద్ర తీరానికి వాయువుగా ఉన్న ప్రాచీన మగ్దల కావచ్చు. 10వ అంశం, పరిసయ్యులు సద్దూకయ్యులు అనే పులిసిన పిండి. 16వ వచనంలో ఏముంది? పరిసయ్యులు సద్దూకయ్యులు ముఖ్యమైన వేదాంత రాజకీయ దృక్కోణాలలో విభేదించారు. వారు బాప్తిస్మిచ్చి యోహాను యేసును కలిసి ఎదిరించడానికి ఏకమయ్యారు. 2-3 వచనాలు, యేసు విరోధులు రాబోతున్న వాతావరణాన సూచనలు చదవడంలో నిష్ఠాతులు, కానీ వారు రానున్న దేవుని రాజ్యానికి సంబంధించిన చాలా స్పష్టమైన గుర్తులంటే యేసు అద్భుతాలు మాత్రం గుర్తించకపోయారు. లోక సంబంధంగా అయితే గుర్తిస్తారు. ఏంటి? ఇంద్రధనుస, తూర్పు కానీ కనపడితే తుంగపోస దడవదు, పరమట కనపడితే పాడుబావులు నిండుతాయి, అట్లాంటి సూచనలు అన్నమాట. మీరు వాటిని గుర్తుపట్టి ఈ పక్క ఇంద్రధనుసు కనపడింది కాబట్టి వర్షం ఈరోజు రాదు, ఈ పక్క కనపడింది విపరీతమైన వర్షం వస్తుంది అలా కనుగొన్నారే. ఇన్ని అద్భుతాలు చేయడం చూశారే, ఈయనే మెస్సయ్య అని ఎందుకు నన్ను కనుగొనలేకపోతున్నాడు అడుగుతున్నాడు ఈయన. కారణం, పులిసిన పిండి మీలో ఉంది. ఐ యామ్ ఏ సిన్నర్ అని నువ్వు అనుకుంటే నీ నేత్రాలు నేను తెలిసి ఉండేవాడిని. నువ్వు అనుకోవట్లే, నీ మంచోడిని అనుకుంటున్నావు. అందుకే రోగికి వైద్యుడు అవసరమా? రోగి కానివాడికి వైద్యుడు అవసరమా? రోగికి, నాకు రోగం లేదనుకుంటే వైద్యుడు ఎందుకు? ఇశ్రాయేలు దేవుని తునీకరించడాన్ని తనను తునీకరించడంతో పోల్చాడు యేసుప్రభు. ఇలా చేయడం ద్వారా తనను తాను దేవునితో సమానంగా చేసుకున్నాడు. ద్వితీయోపదేశకాండం 35 నేపథ్యం, ఆకాశములు, వర్షము, మంచు, జల్లులు. ద్వితీయోపదేశకాండం 32:1-2 వంటి అంతరిక్షపు మాటలను ఉపయోగిస్తూ వేరొక చోట మోషే తిరుగుబాటు చేసే ఇశ్రాయేలుకు విరోధముగా ఆకాశమును భూమిని సాక్షులుగా పిలిచాడు. ద్వితీయోపదేశకాండం 4:26-30 వచనంలో పాత నిబంధన లేఖనాన్ని కలిపేటట్లు యేసు ఈ అంతరిక్ష సంబంధమైన ఉదాహరణలు వాడాడు. మత్తయి సువార్త 16:5-7 వివరణ, యేసు ఆహారం పెట్టిన అద్భుతంలో సమకూర్చిన మిగిలిన రొట్టె ముక్కలను తమ తరువాతి ప్రయాణంలో ఉపయోగించుకొని ఉండాల్సింది. వారు అలా చేయకపోతే అది వారి అజాగ్రత్త వల్ల అయి ఉంటుంది. కానీ మిగిలిన మత నాయకుల్లాగా వారు కూడా యేసు సూచిక్రియలు, అద్భుతాలు చేయాలని ఆశించాలని కూడా ఇది సూచించవచ్చు. మరిచిరి అనే ఈ యొక్క క్రియాపదం గ్రీకులో ఎపిలాంతో నోమాయ అంటే తరచూ కావాలని నిర్లక్ష్య పెట్టిన భావాన్ని సూచిస్తుంది. ఎస్కేల్ గ్రంథం 23:35లో మరుచుట వలన కలిగే నష్టం ఉంది. పులిసిన పిండి అనే మాట చాలా ఎక్కువ ప్రభావం చూపగలిగే అతి చిన్న విషయానికి అలంకార రూపంగా ఉపయోగించబడింది. అయితే ఇక్కడ ప్రతికూలంగా వాడిన మత్తయి 13:33లో అనుకూలంగా వాడబడింది. కానీ ఇక్కడ పరిసయ్యులు సద్దూకయ్యులు విషయంలో ప్రతికూలంగా వాడబడినది. మత్తయి 16:8-12 వివరణ, యేసు ఆహారం పెట్టడం గురించిన అద్భుతాలు శిష్యులు జ్ఞాపకం పెట్టుకుంటే వారి విశ్వాసాన్ని కాపాడుకోవడానికి అవి చాలు. అద్భుతాల కోసం వారు నిరంతరం కోరిక ఆకాశము నుండి చూచిన చూపమని పరిసయ్యులు సద్దూకయ్యులు అడగడానికి సమాంతరంగా ఉంది. అది వారి అల్ప విశ్వాసులని చూపుతుంది. ఊరి కోరిక చూసుకెళ్ళి కోరటం అంటే అర్థం ఏంటండి? అల్ప విశ్వాసం. అందుకే చేసిన వాటి మీద దృష్టి పెడితే అంతేనండి. మీకు అదే చెప్తున్నా, గతములో దేవుడు ఏం చేశాడు అన్నదాని మీద దృష్టి పెట్టండి, మీ విశ్వాసం పెరుగుతుంది. అత్యంత ప్రేమ కనికరం కలిగిన పరలోకపు తండ్రి, ఈరోజు బైబిల్ స్టడీలో చాలా విషయాలు మాకు నేర్పించినందుకు కృతజ్ఞతా స్తోత్రములు మీకు చెల్లిస్తున్నాం. మత్తయి సువార్తలో ఎన్నో విషయాలు వెంబడి వచనాలు మాకు నేర్పుతున్నందుకై వందనాలు. విన్న బిడ్డలను బట్టి వందనాలు. రావాల్సిన బిడ్డలు ఈరోజు ఒకవేళ రాలేకపోతే నైనా మరొకసారి వాళ్ళకి అవకాశం కల్పించి ఇలా చక్కగా వాక్యం నేర్చుకునే భాగ్యం అందరికీ కలుగునుగాకని ప్రార్థన చేస్తున్నాను. ఎంతమంది చర్చిలో అలాగే ఆన్లైన్లో వాక్యం వింటున్నారు, ఈ వాక్యము చేత వాళ్ళ దృష్టంతా నీ మీద పెట్టి లోకాన్ని, లోక ఆచారాలను, లోక పద్ధతులను, మనుషులు కల్పించిన కల్పనా పద్ధతులను వారు పూర్తిగా విడిచిపెట్టి నీ మీద విశ్వాసంతో బ్రతుకుదురుగాకని ప్రార్థన చేస్తున్నాను. మీ సహాయము, మీ తోడు, మీ నీడ, మీ కరుణ, మీ కటాక్షము ప్రతి బిడ్డ మీద నిలిపి వారు దృష్టంతా నీ మీద, వాక్యం మీద పెట్టి నీకు ప్రథమ స్థానం ఇచ్చి నిన్ను గౌరవించి నీ కోసము బ్రతికేలా ప్రతి బిడ్డను దీవించమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ సన్నిధి, త్రియేక దైవ దీవెనలు మనకు సకల పరిశుద్ధులకు తోడై ఉండును గాక, ఆమేన్. దైవాశిష్యులు అందరికి వందనాలండి.